రోడ్డు పక్కన స్టార్ హోటల్. వంశీకి వంట చేయడం అంటే ప్రాణం. పెద్ద హోటల్లో చెఫ్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ పెట్టుబడి లేక రోడ్డు పక్కన ఒక చిన్న బండి పెట్టుకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు బీటెక్ చదివి ఈ దోశలు వేయడం ఏంటి అని హేళన చేసేవారు. కానీ వంశీ తన పనిని తక్కువగా చూడలేదు. అతను వేసే ప్రతి దోశలో ఒక ప్రత్యేకమైన రుచి, నాణ్యత ఉండేలా చూసుకునేవాడు. హోటల్ క్లీన్గా ఉంచుతూ కస్టమర్లతో ఎంతో మర్యాదగా మాట్లాడేవాడు. అతని దోశలు ఎంతో పాపులర్ అయ్యాయంటే కార్లలో వచ్చే ధనికులు కూడా లైన్లలో నిలబడి తినడం మొదలుపెట్టారు. మెల్లగా వంశీ పేరు సిటీ అంతా పాకింది. ఒకరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తన లగ్జరీ కార్లలో వెళ్తుండగా వంశీ బండి దగ్గర ఉన్న రద్దీని చూసి ఆగారు. అక్కడ దోశ తిన్న ఆయన, నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టార్ హోటల్స్లో తిన్నాను, కానీ ఇక్కడ దొరికే ఆ ఆత్మీయతమైన రుచి ఎక్కడా దొరకలేదు అని మెచ్చుకున్నారు. ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరుసటి రోజు నుండి వంశీ బండి దగ్గర ఖరీదైన కార్లు క్యూ కట్టడం పెరిగారు. కొన్నాళ్లకు వంశీ ఒక చిన్న హోటల్ ప్రారంభించాడు. అది ఇప్పుడు ఒక పెద్ద రెస్టారెంట్ చైన్గా మారింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో విలేకరి అడిగారు, మీరు ఇంతటి సక్సెస్ ఎలా సాధించారు అని. వంశీని అడగగా, నేను ఎప్పుడూ నా పనిని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా చూడలేదు. నా పని నా ధైర్యం. ఈ దోశ పీట మీద నా ఆశయాలను పోశాను. ఈరోజు నా వంట తిన్న ఎవరైనా చాలా బాగుందయ్యా అని కడుపు నిండా తృప్తిగా చెబితే అదే నాకు కోట్ల రూపాయలు లాభం అని అన్నాడు. నీతి: పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. మనం చేసే పనిలో మన ఆత్మను, ఇష్టాన్ని జోడిస్తే ఆ పని వెనుక విజయం పరిగెట్టుకుంటూ వస్తుంది. లోకంలో చేసే విమర్శలు తాత్కాలికం, కానీ మనం సాధించే విజయం శాశ్వతం అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.